తెలంగాణ కాంగ్రెస్లో మంత్రి పదవుల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామెల్ వ్యాఖ్యలు పార్టీలో అంతర్గత విభేదాలకు సంకేతాలుగా కనిపిస్తున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వొద్దని బహిరంగంగా డిమాండ్ చేశారు. ప్రస్తుతం భర్తీ చేయాల్సిన 2 మంత్రి పదవుల్లో ఒకటి లంబాడ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేకు, మరొకటి యాదవ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేకు ఇవ్వాలని కోరారు. కోమటిరెడ్డి సోదరుల వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదు చేస్తానని మందుల సామెల్ ప్రకటించారు. సామాజిక సమీకరణాలు అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యే సామెల్ చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్లో మంత్రి పదవుల కేటాయింపుపైన కొత్త చర్చకు దారితీశాయి. ఇప్పుడు ఈ అంశంపై పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. 2 మంత్రి పదవులు మిగిలి ఉన్నాయి. ఒకటి లంబడోళ్ళకి ఇవ్వాలి, ఒకటి యాదవులకి ఇవ్వాలి. ఒకటి గిరిజన మంత్రి సీతక్క ఉంది, ఆదివాసి బిడ్డ. ఇంకొకటి ఇలా ఎస్టీ నుంచి లంబాడ జాతి నుంచి వాళ్ళు కూడా ఇవాళ ఎమ్మెల్యే గెలిచున్నారు. వాళ్ళ మీ ఇష్టం వచ్చినడికి ఇవ్వండి, భర్తీ చేయండి. 106 గ్రామాలలో ఇవాళ లంబాడ జాతి బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీకి ప్రమాదం పట్టిరు. అదే విధంగా యాదవులు, ప్రతి ఊర్లో యాదవులు ఉన్నారు. అందుకే 2 మంత్రి పదవులు మిగిలి ఉన్నాయి. కనుక వాళ్ళకోటి ఇవ్వాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ఖర్గే గారికి నేను అప్పీల్ చేస్తా ఉన్నా. నేను ఇవాళ నన్ను ఈ నియోజకవర్గానికి నాకు చెప్పకుండా నా ప్రోటోకాల్ను, నా హక్కులను హరించినందుకు నేను ఖర్గేకు, రాహుల్ గాంధీ కూడా నేను కంప్లైంట్ చేస్తాను మనం చెప్తున్నాను. అందుకోసమనే నేను మీ కాళ్ళ చేతులలో కాలు పట్టుకొని నిలబట్టుకొచ్చాను కాదు. నేను కష్టజీవిని, తెలంగాణ పోరాట యోధులు. నేను తిండి లేక తిప్పలేక తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చింది కాబట్టే ఇలా హీరోలమైన, లేకపోతే అంత జీరోలే. అందుకోసమనే సోనియా గాంధీ ఎందుకోసం వచ్చింది? మా మీద పెత్తనం చేయాలని మీకు ఇయలే. మీ అంతా మీరు బతుకుని మీ రాజ్యం మీరు చేసుకోండి, వాడు ఎస్సీలు ఉంటే వానికి ఎవరికి అవకాశం వాడు చేసుకోమని చెప్పింది. కానీ ఇలా మా మీద మీ పెత్తనం ఏంటి, మా మీద మీదులు ఏంటిది? మండలపాడు నేను 9 మంది మండలపాడు అధ్యక్షుల అభిప్రాయం తీసుకొని ప్రకటించిన నిన్ను ఆపేదాము, నీకు ఎక్కడిది? ఎవరిచ్చి నీకు ఎత్తారు? ఎవరిచ్చి నీకు? మళ్ళీ ఏలు పెడితే బలికామని కూడా ఇచ్చింది.